పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అంటే మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు కానీ జనరల్గా ఆయన సహజమైన శైలిలో వీళ్ళకి ఇప్పటిదాకా ఒక కౌంటర్ కానీ ఒక హెచ్చరిక కానీ చేయట్లేదు. కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, గతంలో మనం పురాణాల్లో అక్కడ ఇక్కడ చదువుకున్నాం, చాలాసార్లు టీవీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ మనం చాలాసార్లు చూసాం. మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వాళ్ళ తపస్సును భగ్నం చేయటానికి, లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మెళ్ళో పాములు వేయటం, లేకపోతే వాళ్ళ తపస్సుని భగ్నం చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ యాజ్ గా జరుగుతూ ఉంది సార్. గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాక్షస పాలనలాగా పాలించి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి, పెట్టుబడులను వెనక్కి పంపించేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి వదిలేశారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టాలి, మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఒక రకమైన తపస్సు చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని చూసో పవన్ కళ్యాణ్ గారిని చూసో తిరిగి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారుల్ని ఎట్లా భయపెట్టాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక వస్తే మేము పెట్టుబడులు పెట్టిన దానికి మాకు గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారని చెప్పి పలుమార్లు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక మార్లు చెప్పడం మనం చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే సార్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఈ రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు ఎక్కువ జరుగుతా ఉన్నాయనే ఒక ఆలోచనని పక్క రాష్ట్రాల్లో కానీ పెట్టుబడిదారుల్లో కానీ క్రియేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 1 సంవత్సర కాలంగా ఆయన అనేక మార్లు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో రప్ప రప్ప అనే డైలాగులు కానీ, రప్ప రప్ప అనే మాటలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి లేదు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ ఆయనే అన్నాడుగా, తప్పే ఉందని. అవును సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఒక తండ్రిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ పిల్లలకి మీరు అదే నూరిపోస్తారా? మీ కడుపున పుట్టిన పిల్లలకి మీరు అదే నూరిపోస్తారా? మీరు బాగా చదువుకోండి, బాగా సంపాదించండి అంటారా, లేకపోతే రప్ప రప్ప నరకండి అని చెప్తారా? అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలి, రప్ప రప్ప నరకూడదు. లేకపోతే పేర్ని నాని గారి బిడ్డ అతను ఎమ్మెల్యే అవ్వాలి, అతనికి రప్ప రప్ప నరకమని చెప్పరు మీరు. లేదంటే ఇందాక మొండితోక జగన్మోహన్ గారు అబ్బాయి కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ అవ్వాలి, ఆయన రప్ప రప్ప నరకూడదు. కానీ మీ పార్టీని నమ్మి మీ పార్టీకి పనిచేసే కార్యకర్తల పిల్లలు రప్ప రప్ప నరుక్కోవాలి, నరకమని చెప్పాలి వాళ్ళకి, మీరు అవే నూరిపోయాలి. వాళ్ళ మీద కేసులు పడితే వాళ్ళు జైలు చుట్టూ తిరగాలి తప్ప మీ పిల్లలు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవ్వాలి, కార్యకర్తల పిల్లలు మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ పిల్లలు అయితే మాత్రం కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళాలా సార్? ఇదేం న్యాయం సార్? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో గాని సానుభూతి, హత్యలు, అసత్యాలు, అత్యాచారాలు ఇవేగా వాళ్ళ పార్టీ మొత్తం. ఈ రోజున గుడివాడలో గాని, పామర్లో గాని, పెడలలో గాని జరిగిన అంశాలను ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు అవినీతి స్కామ్లు, ఆ స్కామ్లు కూడా ప్రపంచ స్థాయి స్కామ్లు, కిడ్నాప్లు, మర్డర్లు, డోర్ డెలివరీలు, అలాగే మనం మాట్లాడుకున్నాం, అల్లర్లు, విధ్వంసాలు, కుట్రలు, కులం పేరుతో రెచ్చగొట్టడాలు, ఇవి కూడా ఉన్నాయి విశేషణాల్లో భాగంగా. 100% సార్. ఇప్పుడు కోడికత్తి కేసు సార్, బాబాయ్ కేసు సార్, 2019 నుంచి 24 మధ్యలో ఎన్నిసార్లు కులాల మధ్య గొడవలు పెట్టాలని చూసారండి. కోనసీమ అల్లర్లు సార్, కోనసీమ అల్లర్లు వాళ్ళ మంత్రులు ఇల్లు వాళ్లే తగలబెట్టుకుని, వాళ్ళ నాయకుల మీద వాళ్లే దాడులు చేసుకుని, వాళ్ళల్లో జనసేన వాళ్ళు చేశారు, లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మా మీద బురద జల్లాలని చెప్పి ఎంత ప్రయత్నం చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అవేమీ పాచికలు పారలేదు కదా. ఈ రోజున పేర్ని నాని గారు వచ్చేసి వాళ్ళ భార్య గారి మీద ఒక చిన్న కేసు పెడితే